హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక చాలా ఇంపార్టెంట్ వీడియో. నాకు టెన్షన్ వచ్చి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను తప్ప, వినని వాళ్ళు మాత్రం వినట్లేదు. అది నా బాధ. సో, దీని గురించి నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఒక 9-10 మంత్స్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఇక్కడ లాంగ్ వీడియోస్‌లో పెట్టినయి సేమ్ షార్ట్స్‌లో పెట్టొద్దు అని చెప్పి. ఈ ఇష్యూతో ఈ లాస్ట్ వీక్‌లోనే మొత్తం 3 ఛానెల్స్ వచ్చినాయి. 3 ఛానెల్స్ సేమ్ మిస్టేక్ వాళ్ళు చేసింది. లాంగ్ వీడియోస్‌లో పెట్టినయి సేమ్ షార్ట్స్‌లో పెడతాం. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళందరూ నా వీడియోస్ చూసేవాళ్ళేనంట. ఇద్దరు వీడియోస్ చూసేవాళ్ళు. ఒకళ్ళు మాత్రం వేరే వాళ్ళు అంటే లైక్ ఈ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తానని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళకి తెలియదు పెట్టకూడదని చెప్పి. మీ వీడియో చూసాం మీరు పెట్టకూడదు అన్నారని చెప్పి, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చంటే ఏముంది నీ వీడియోసే కదా, ఏముంది అన్ని కలిపి పెట్టు అనేసి చెప్పేసరికి పెట్టారు. వైలేషన్ వచ్చింది. ఇప్పటికి 3 టైమ్స్ 2 టైమ్స్ అప్లై చేసినట్లున్నారు వాళ్ళు. వైలేషనే వచ్చింది. ఆ వైలేషన్ అని వస్తే కొన్ని ఛానల్స్‌కి అవుతుంది, కొన్నిటికి అవ్వట్లేదు. మెయిన్ ఇష్యూ ఇదే అవుతుంది. లాంగ్ వీడియోస్‌లో పెట్టిన సేమ్ షార్ట్స్‌లో పెడతాము. టూ మచ్‌గా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడము. ఎక్కువ ఇవే రీజన్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ ఏమన్నా వచ్చిందో ఏంటో నాకైతే డౌట్‌గా ఉందది. ఇది వరకు నేను కుకింగ్ వీడియోస్ కూడా ఫస్ట్ నుంచి అదే చెప్పా. లాంగ్ వీడియోస్ ఫస్ట్ నుంచి కాదు. ఈ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి మీరు ఒకవేళ కుకింగ్ తీసుకున్నారనుకోండి, లాంగ్ వీడియో కోసం లాంగ్ తీసేసి వీడియో షూట్ చేసేసి అప్లోడ్ చేసేస్తారు, అయిపోయింది. మళ్ళీ అదే వంటని మీరు మళ్ళీ చేసినప్పుడు షార్ట్ కోసం రికార్డ్ చేసుకుని పెట్టుకోండి. ఇది మాత్రం ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మీకు ప్రాబ్లం రాదప్పుడు. ఎందుకంటే వేరే వీడియోస్ కదా అవన్నీ. సో వైలేషన్ వస్తే మాత్రం అది మన చేతుల్లో ఉండదు. ఎన్ని చేంజెస్ చేసి ఎంత చేసినా కూడా, అంటే ఇప్పుడు మానిటైజేషన్ అవుతుంది, ఎప్పుడు అవుద్దో కూడా చెప్పలేము. కొన్ని ఛానల్స్కి సంవత్సరం పట్టొచ్చు, కొన్ని ఛానల్స్కి సెకండ్ టైం రీఅప్లై చేసినప్పుడు అంటే 6 మంత్స్ తర్వాత అవ్వచ్చు, కొంతమందికి అసలు అవ్వకపోవచ్చు, కొంతమందికి ఏ చేంజెస్ చేయకుండా కూడా అవుతున్నాయి. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకే చెప్పేది, ఏం చెప్పినా ఇప్పుడు ఈ వైలేషన్ అని వచ్చింది, ఇప్పుడు రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, నేను తీసుకుంటాను, రిజాల్వ్ చేస్తాను, అది ఎంత టైం పట్టినా చేస్తాను. కానీ ఈ వైలేషన్ అని వస్తే నాకు భయం వేసిపోతుంది. అసలు ముందు భయం ఏంటే, అంటే అది రిజాల్వ్ అవ్వదు, ప్లీజ్ చేయండి అంటారు. అలా అంటేనేమో ఇప్పుడు అంతలాగా అంటే నేనేం చేయలేనని వాళ్ళకే తెలుసు, ఏదో చేస్తానేమో అనేసి వాళ్ళ ఇదనమాట. అలా ఉంటే ఏంటంటే కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుందనమాట. అందుకు అసలు వీడియో చేసేది కూడా దీనికోసమే. ప్రత్యేకంగా నేను ఎప్పుడు వీడియో చేయలే. ఈ టాపిక్ అనే కాదు, ఏదైనా సరే ఒకళ్ళు ఒక రూల్ చెప్పారు అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నారు. నేనైతే ఎన్నిసార్లు చెప్పాను నాకే తెలియదు. అసలు అన్నిసార్లు చెప్పాల్సిన పని లేదు. అన్నిసార్లు చెప్తే నాకేం వస్తుంది చెప్పండి. నేను ఒకటి చెప్తున్నాను కదా, ఇది కేవలం క్రియేటర్స్ కోసం పెట్టిన ఛానల్. దీంట్లో మీకు ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ రాదు. మీరు ఇప్పుడు మానిటైజేషన్ అవ్వని వాళ్ళ సంగతి ఇప్పుడు నేను చెప్పేది. అవ్వని ఛానల్స్, అయిన ఛానల్స్ సంగతి వదిలేండి. వాళ్ళు ఎవరో పెట్టారు అవన్నీ కాదు. అవ్వని ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు కన్నా దయచేసి మీరు అలా ఏమన్నా పెట్టుంటే డిలీట్ చేసేయండి. లాంగ్ వీడియోస్లో పెట్టిన, ఎందుకంటే రివ్యూకి వెళ్ళాలి కదా ఛానల్. అండ్ మొన్న ఎవరో కామెంట్ రాశారు, ఇలా పెడితే మానిటైజేషన్ అవుద్ది, లేదా లాంగ్ వీడియోలో స్టార్టింగ్ క్లిప్ కాకుండా మధ్యలో క్లిప్స్ అట్లా పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తే అవుతుంది. అంత బాధ ఏమొచ్చింది అసలు పెట్టకుండా ఉంటే ఏ గోళ ఉండదు కదా. వాడు ఎట్లా తీసుకుంటాడు అనేది మనం చెప్పలేం కదా. సో అదే అట్లా పెట్టిన వాళ్ళకి కూడా రీయూజ్డ్ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టార్టింగ్ క్లిప్ కాకుండా మధ్యలో క్లిప్స్ పెట్టి రిలేటెడ్ వీడియో లింక్ పెట్టిన వాళ్ళు కూడా. సో ఏదైనా కానీ ఇది ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా మనకి మానిటైజేషన్ అయ్యేది. ఆ వైలేషన్ వచ్చినప్పుడు కనీసం అపీల్ కూడా రావట్లేదు. అపీల్ అన్న వస్తే ఏమన్నా చేయొచ్చు, బట్ అసలు అపీల్ కూడా రావట్లేదు. ఆ సజెషన్ అయితే ఇది గనక మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ వాళ్ళు పెడుతున్నట్లయితే సేమ్ వీడియోస్ని ఖచ్చితంగా షార్ట్స్లో డిలీట్ చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి వాచ్ ఓవర్స్ వస్తాయి కదా. సో షార్ట్స్లో డిలీట్ చేయండి కంపల్సరీ. ఇప్పుడు నేను ఇది చెప్పిన ప్రతిసారి కూడా నాకు వచ్చేది ఒకటే డౌట్, వాళ్ళు పెట్టారు కదా, వాళ్ళకేం ఇష్యూ రాలేదు కదా. వాళ్ళకి ఇష్యూ రాలేదని మీకు తెలీదు. అండ్ మానిటైజేషన్ అయిన ఛానల్స్ని మీరు పట్టించుకోవద్దు. మానిటైజేషన్ అయిన ఛానల్స్కి మానిటైజేషన్ అయిపోయింది, అది అవన్నీ ఎప్పుడెప్పుడో మానిటైజేషన్లు అయిపోయినవి. ఇప్పుడు మీరు మానిటైజేషన్కి అప్లై చేయాలి. ఫస్ట్ థింగ్ ఏది చెప్పినా వాళ్ళు ఎవరో పెట్టారు, మరి వాళ్ళకి ఎట్లా అయ్యింది, వాళ్ళకి మీకే రిజల్ట్ తెలుస్తుందిగా. రీయూజ్డ్ వైలేషన్ వచ్చి రిజల్ట్ తెలుస్తుంది కదా. కొంతమందికి ఏమో రాలేదు కాబట్టి తెలియదు. సో రాని వాళ్ళన్నా జాగ్రత్త పడాలి అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు రిపీటెడ్ వీడియోస్ ఏమన్నా పెట్టుంటే మీ ఓన్ వీడియోస్ అయినా కానీ డిలీట్ చేసేయండి దయచేసి. ఎవరో కామెంట్ రాశారని చెప్పాను కదా, ఏది మధ్యలో క్లిప్స్ పెట్టి అలా పెడితే అవుతుంది అని చెప్పి. ఇప్పుడు నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా కూడా అర్థం కాదు.
ఎందుకంటే వాళ్ళకి ఎట్లా అర్థమైంది, యూట్యూబ్లో ఏదైనా అంతే, మనం ఒకటి చెప్తాము, వాళ్ళకి ఇంకోటి ఏదో అర్థమవుద్ది, ఇంకోటి ఏదో ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడికి వెళ్ళి, అదేదో ప్రాబ్లం అవుతుంది. సో అందుకే అసలు పెట్టొద్దు అంటే అసలు ఏ గొడవ ఉండదు కదా, అందుకే నేను పెట్టొద్దు అనే చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో నాలెడ్జ్ ఉండి అర్థం చేసుకోగలిగిన వాళ్ళకంటే అర్థం చేసుకోలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు నిజంగా అట్లా అర్థం చేసుకునే వాళ్ళైతే జాబ్లే చేసుకుంటారు కదా, అసలు ఏ మాత్రం జాబ్ చేయడం కుదరని వాళ్ళు మనకి ఇక్కడికి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుంది, బట్ కొంతమందికి ఎన్ని చెప్పినా కూడా అసలు అర్థం అవ్వట్లే. ఎంతసేపు పక్కన వాళ్ళు చెప్పేది వింటారు, లేదంటే పక్కన ఛానల్స్ చూస్తారు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఇవన్నీ. అసలు ఈ వీడియో నాకు టైం వేస్ట్ ఒక రకంగా చెప్పాలంటే, ఇంకా వేరే వీడియోస్ పెట్టుకోవచ్చు. ఈ వీడియో ప్రత్యేకంగా నోట్ చేసుకుని మరి చేయడానికి రీజన్ ఎందుకంటే 3 ఛానల్స్కి 1, 2 కాదు, ఒక్క వారంలో 3 రావడం ఇదే ఫస్ట్ టైం నాకు వైలేషన్ అని రావడం. లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ వీడియోస్ షార్ట్స్లో పెడతాం వల్ల మీరు విత్ ఇన్ లాంగ్ వీడియోస్లో రిపీట్ చేసినా అది రీయూజ్డ్ అవుతుంది. ఇక్కడ మీరు రెండిట్లోనూ అలా క్రాప్ చేసి పెట్టడం వల్లే వైలేషన్ అని వస్తుంది. అది దయచేసి ఇప్పటికన్నా మానండి ఇట్లా పెట్టడం. ఎంత చెప్పినా కానీ నేను టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పేది విన్ను, నా ఫ్రెండ్స్ చెప్పిందే వింటాను, నాకు తెలిసిందే చేస్తాను అనుకుంటే మీ ఇష్టమే. అప్పుడు మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వకూడదు. అలాగే మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే లెక్కన మీరు ఎవరిని కాంటాక్ట్ కూడా అవ్వకూడదు టెక్ ఛానల్స్ వాళ్ళని.